మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో అంటుకున్న మంటల్లో రాజకీయం రాజుకుంది. పరస్పర ఆరోపణలతో నాయకుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ ఫైర్ యాక్సిడెంట్ వెనుక కుట్ర దాగి ఉంది అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ వాటిని కొట్టిపారేస్తోంది. అసలు FSL ల్యాబ్ లో ఉన్న ఆధారాలేంటి? అసలు బీఆర్ఎస్ ఆరోపణలేంటి? కాంగ్రెస్ వాదనేంటి? చూద్దాం. స్టేట్ పాలిటిక్స్ లో ఫైర్ పుట్టించిన ఫైర్ యాక్సిడెంట్. FSL ల్యాబ్ లో అగ్ని ప్రమాదంపై డైలాగ్ వార్. రాష్ట్ర రాజకీయం ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్ ఫైర్ యాక్సిడెంట్ చుట్టే తిరుగుతోంది. నిజంగా ఇది ప్రమాదమా, మరేదైనా కుట్ర కోణమా అనే దానిపై రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ నడుస్తోంది. దాంతో తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదం రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఓ ఫైర్ యాక్సిడెంట్ గా చూడాల్సిన ఘటన ఇప్పుడు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లకు వేదికయ్యింది. ఈ ప్రమాదం వెనుక పెను కుట్ర దాగి ఉందని ఒకరు, అది కేవలం సాంకేతిక లోపమని మరొకరు వాదిస్తున్నారు. హైదరాబాద్ లోని రెడ్ హిల్స్ లో ఉన్న స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో కీలకమైన డేటాతో పాటు భౌతిక ఆధారాలు సైతం కాలి బూడిదయ్యాయనే వార్త రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రమాదాన్ని అత్యంత అనుమానాస్పదంగా చూస్తున్నారు. FSL అగ్ని ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సాధారణంగా ఎండాకాలంలో ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయని, కానీ చలికాలంలో అగ్ని ప్రమాదం జరగటం విడ్డూరంగా ఉందన్నారు. చలి ఉన్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగిందంటే జనం ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అగ్ని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయండి? రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ఎండాకాలంలో జరుగుతాయి. చలికాలంలో ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరుగుతాయా? ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు నమ్ముతాడా? చలికాలంలో అగ్ని ప్రమాదం అయిందంటే శివరాత్రి దాకా చలి ఉంటుంది రాష్ట్రంలో. మీ వరంగల్లో కూడా ఉన్నది కదా, తెల్లారి మంచు పోతలేదు 10 దాకా. మరి అది కూడా చలికాలంలో పొద్దున 10కి ఏది చలి ఉండంగా మొత్తం అగ్ని ప్రమాదం జరిగిందంటే ఇది మనం నమ్మాలన్నట్టు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన కీలక సాక్ష్యాలు ఈ ల్యాబ్ లోనే ఉన్నాయని, వాటిని ధ్వంసం చేయడానికే మంటలు అంటించారని బీఆర్ఎస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు, ఆ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధపు ప్రచారాలేనని కొట్టిపారేస్తున్నారు. ఇది కేవలం ప్రమాదం మాత్రమేనని, దీనికి రాజకీయ రంగు పొలమటం సరికాదని అంటున్నారు. ఆధునిక ఫోరెన్సిక్ వ్యవస్థలో డేటా అంతా ఒకే చోట ఉండదని, క్లౌడ్, ఇతర సర్వర్లలో బ్యాకప్ ఉంటుందని, సాక్ష్యాలు మాయమవటం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. రాజకీయ లాభం కోసమే బీఆర్ఎస్ కట్టుకథలు అల్లుతోందని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. ఇక ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎలాంటి డేటా లేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. మొత్తం డేటాను కోర్టుకిచ్చామన్నారు. సర్వర్ రూమ్ కాలిపోయిందని, డేటా రికవరీ కోసం నిపుణుల బృందం పనిచేస్తోందని తెలిపారు. FSL లో ఉన్న ఆధారాలన్నీ కోర్టు ఆధీనంలో ఉన్నాయన్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్ సర్వర్లకు బ్యాకప్ లేదని తెలిపారు. తెలిసి తెలవక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఏది అందులో ఏదో పాత కేసు కీలకమైనటువంటి కేసు సంబంధించినటువంటి అవన్నీ పోయినాయని చెప్పి టోటల్లీ ఫాల్స్. అది అట్లాంటిది పోలేదు. మొత్తం ఏదైతే ఆ పర్టికులర్ కేసు 2015 అయినటువంటి కేసు సంబంధించినటువంటి కేసు మెటీరియల్ ఉందో అది 2021 కల్లా మొత్తానికి మొత్తం ఎంటైర్ మెటీరియల్ కోర్టు పంపించినాము. FSL లో ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ ఏం లేదు. అది తప్పుగా పనిగట్టుకొని పోలీసులను బదనాం చేయటమో లేకపోతే ఒక మిస్రిప్రజెంటేషన్ చేయటమో, ప్రజల్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. అది పూర్తిగా తప్పు. మా దగ్గర ఆ కేసు సంబంధించినటువంటి 2015 జరిగినటువంటి ఆ కేసు సంబంధించినటువంటి మెటీరియల్ మా దగ్గర ఏది లేదు. ఎంటైర్ మెటీరియల్ వాస్ షిఫ్టెడ్ టు కోర్ట్. అది ఛార్జ్ కూడా అయిపోయినాయి కేసులు. కాబట్టి అది ఆ రకంగా ఒక అనుమానం కలిగించే అన్ని కూడా కొట్టుపోయినాయండి. ఆ కేసు సంబంధించినటువంటి ఒక్క 1% కూడా మా దగ్గర FSL లేదు. అంత కోర్టు కస్టడీలో ఉన్నాయి. ఆల్రెడీ అప్పుడు అయిన తర్వాత చాలా కేసు తీసుకున్నారు, చాలా మార్పులు తీసుకొచ్చారు. అందులో అయినప్పుడు కూడా ఎందుకు జరిగిందని చూస్తున్నాం మేము. అన్ని ఏర్పాట్లు, సురక్ష సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా ఈ పర్టికులర్ అగ్ని ప్రమాదం ఎందుకు జరిగేది? ఆల్రెడీ దాని పక్కన ప్రత్యేక భవనం కట్టినామండి. దాని పక్కన అనుకోని కొత్త భవనం కట్టినాం. దాంట్లో త్వరలోనే షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఇప్పుడు
ఇప్పటికిప్పుడైతే ఇక్కడ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి కొత్త ఏరియాకి వెళ్ళిపోవాలన్న అదైతే లేదు. మోస్ట్లీ ఇప్పుడున్న కొత్త భవనాన్ని సాధ్యమైనంత వరకు ఉపయోగిస్తున్నాం. ఫోరెన్సిక్ లాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై తలెత్తుతున్న సందేహాలకు డైరెక్టర్ శిఖా గోయల్ తెరదించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను సైతం ఖండించారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటల తరువాత రేగిన మంటలను అగ్నిమాపక సిబ్బంది మధ్యాహ్నం 1:30 గంటలకు అదుపులోకి తెచ్చారని తెలిపారు. ప్రమాదంలో కంప్యూటర్ ల్యాబ్, శిక్షణ హాల్ దెబ్బతిన్నాయని, అందులోని డేటాను తిరిగి పొందే అవకాశం ఉందని తెలిపారు. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఈ ఇన్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజ్కి అసెస్మెంట్ ప్రస్తుతం చేస్తున్నాము. 2 ఇంపార్టెంట్ కేసెస్లో గురించి సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. ఇన్ బోత్ దీస్ కేసెస్ ద ఫస్ట్ కేస్ ఆఫ్ ద యాంటీ కరప్షన్ బ్యూరో, ఆ కేసులో 16 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ 2015లో were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. Our case law, any material objects have been returned back to the Honorable Court in 2021 itself. So our case gurinchi aim material objects, aim material mana FSL lo ledu. Second ga, in the case in Panchagutta police station, our case lo 2024 nunchi January 2026 వరకు 136 material objects were sent in FSL, except 7 తప్ప మిగతా అన్ని ఐటమ్స్కి ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ అండ్ రిపోర్ట్స్ సబ్మిటెడ్ టు ద ఫార్వర్డింగ్ అథారిటీ. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్న ఈ ఫైర్ యాక్సిడెంట్ ఓ ప్రమాదంగా మిగలకుండా క్రైమ్ థ్రిల్లర్ కథని తలపిస్తోంది. అగ్ని ప్రమాదంపై ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు ప్రత్యేక విచారణ జరుపుతున్నారు. మంటల్లో ఏ సెక్షన్లు దెబ్బతిన్నాయి, ఏ కేసుల ఫైళ్లు కాలిపోయాయి అనే అంశంపై అధికారిక నివేదిక వస్తే తప్ప ఈ రాజకీయ యుద్ధానికి ఎండ్ కార్డ్ పడదు. ఓ వైపు కుట్ర అని ప్రతిపక్షం, అలాంటిదేమీ లేదు, అది ప్రమాదమేనని ప్రభుత్వం అంటున్న వేళ అస్సలు నిజమేంటో నివేదికల్లోనే తేలాల్సి ఉంటుందని చర్చ జరుగుతోంది. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఎన్నో కేసులకు సంబంధించిన ఆధారాలుంటాయి, రికార్డులుంటాయి. అయితే తాజా అగ్ని ప్రమాదంలో ఖచ్చితంగా ఓ కేసుకు సంబంధించిన ఆధారాలు దగ్ధమయ్యాయని చెప్పడానికి ఎలాంటి ప్రామాణికత లేదు. కానీ దీని చుట్టూ అంటుకున్న పొలిటికల్ మంటలు మాత్రం స్టేట్ పాలిటిక్స్ని కుదిపేస్తున్నాయి. ఇది ఎప్పుడు ఆగుతుందో, ఎక్కడ ఆగుతుందో క్లారిటీ లేదు. ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంపై బీఆర్ఎస్ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. కేటీఆర్ అయితే 2015 నాటి ఓటుకు నోటు కేసు తుది దశకు చేరుకున్న తరుణంలో అందులోని కీలకమైన ఆడియో రికార్డింగ్లు, వాయిస్ శాంపిల్స్ ను ధ్వంసం చేసేందుకే కుట్రకు తెరలేపారని ఆరోపిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం బీఆర్ఎస్ ఆరోపణలను తిప్పికొడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఇక్కడే ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకు గులాబీ పార్టీ నేతలే ఏమైనా ప్లాన్ చేశారేమోనని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం మారగానే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీస్లో సాక్ష్యాలను ధ్వంసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ దేనని, ఇప్పుడు రేవంత్ రెడ్డిపై అబాండాలు వేయటం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదే వ్యవహారంపై బీజేపీ మరోలా స్పందించింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరినొకరు కాపాడుకునేందుకు ఇలాంటి అగ్ని ప్రమాదాల నాటకమాడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని, అసలు దోషులెవరో బయటపెట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రాజకీయ రచ్చ నడుస్తుండగానే ఫోరెన్సిక్ ల్యాబ్ డైరెక్టర్ శిఖా గోయల్ కీలక వివరణ ఇచ్చారు. బయట జరుగుతున్న ప్రచారాలకు, సందేహాలకు చెక్ పెట్టారు. ఓటుకు నోటు కేసులోని 16 రకాల ఆధారాలను విశ్లేషించి వాటి రిపోర్టులను 2021లోనే ఏసీబీ కోర్టుకు తిరిగి పంపించామని, ప్రస్తుతం ల్యాబ్లో ఆ కేసుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చిన 132 వస్తువుల్లో 125ని ఇప్పటికే విశ్లేషించామన్నారు.
కంప్యూటర్ ల్యాబ్, సర్వర్ రూమ్ దెబ్బతిన్న మాట వాస్తవమే అయినా చాలా వరకు డేటాను రికవరీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయినప్పటికీ ఈ ఫైర్ యాక్సిడెంట్ పొలిటికల్ సెన్సేషన్ గా మారటానికి బలమైన కారణాలున్నాయి. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ లో సాధారణంగా ఫోన్ డేటా, హార్డ్ డిస్క్లు, డ్రగ్ కేసులు, భూ కుంభకోణాలు, రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న వ్యక్తులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలుంటాయి. ఏదైనా కీలకమైన విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగితే అది ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. సాధారణంగా ఎఫ్ఎస్ఎల్ లాంటి చోట్ల డిజాస్టర్ రికవరీ బ్యాకప్ ఉండాలి. కానీ బీఆర్ఎస్ లాంటి పార్టీల వాదన ప్రకారం ఆ బ్యాకప్ ను కూడా ట్యాంపర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మంటల వల్ల భౌతిక ఆధారాలు నశించిపోతే కోర్టులో కేసు వీగిపోయే అవకాశం ఉంటుంది. గతంలో కొన్ని వివాదాస్పద కేసుల్లో ఫైళ్లు తగలబడటం, డేటా మిస్ అవ్వటం లాంటి ఘటనలు జరిగాయి. ఆ చరిత్రను గుర్తు చేస్తూ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడమే విపక్షాల వ్యూహంగా కనిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో చర్చ కేవలం అక్కడ అంటుకున్న మంటల గురించి మాత్రమే కాదు, ఆ మంటల వెనుక ఉన్న మతలబు గురించి జరుగుతోంది. అధికారులు డేటా సేఫ్ అని చెప్తున్నా విపక్షాలు మాత్రం సాక్ష్యాల చెరిపివేత అనే అస్త్రాన్ని వదలటం లేదు. ప్రభుత్వ వివరణపై నమ్మకం లేదని విపక్షాలు చెప్తున్నాయి. పోలీసు శాఖపరమైన విచారణ వల్ల నిజాలు బయటకు రావంటున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై స్పెషల్ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ల్యాబ్లో ఏ కేసులకు సంబంధించిన సాక్ష్యాలున్నాయి, వాటిలో ఏవి సురక్షితంగా ఉన్నాయి అనే విషయాలు కూడా బయటపెట్టాలని కోరుతున్నారు.